ఓకే. నా దగ్గర ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ ఉంది. ఓకే. అండ్ నార్మల్ క్యాన్. ఓకే. ఓకేనా? ఒక హ్మ్. ఖాళీ డబ్బా. హ్మ్. దీనికి హోల్స్ కూడా ఉన్నాయి. ఈ నెక్లెస్‌ని మీకు నచ్చిన చోట ఎక్కడైనా సరే మనం కట్ చేసేద్దాం. ఓకే. ఓకే. జస్ట్ ఇలా మిడిల్‌లోకి కట్ చేశా. క్లియర్‌గా కట్ చేశా. దీన్ని మీకు కావాలంటే సెపరేట్‌గా కూడా చూపిస్తా. ఓకే. 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 క్లియర్‌గా కట్టాను. ఇప్పుడు ఈ పూసలన్నీ కూడా దీని లోపల వేసేద్దాం. ఓకే. ఓకే. అండ్ ఇట్స్ ఎ వైర్. ఇప్పుడు ఈ వైర్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. ఓహ్! ఓకే. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి దీని లోపల వేసేద్దాం. అయ్యో! ఏం లేదు. మన దగ్గర ఒక మ్యాజిక్ పౌడర్ ఉంది. ఆ పౌడర్ తీసుకొని జస్ట్ దీనిలో ఇలా వేసి కూడా పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఇలా షేక్ చేద్దాం. ఓకే. మళ్ళీ మొత్తం షేక్ చేసి ఇట్స్ అగైన్ కేమ్ టు నార్మల్. నైస్. ఓకే. సూపర్. యాక్చువల్గా మా మెజిషియన్స్ ఏమైనా కావాలంటే ఇలాంటి బ్యాగ్ ఒకటి యూజ్ చేస్తాం. మనకు చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది షకలక బూమ్ బూమ్ అని చెప్పి. వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ఏది కావాలంటే అది ఆ బ్యాగ్ లోంచి తీసుకుంటుంటాడు. ఓకే. సో అది యాక్చువల్ మా మెజిషియన్స్ది ఆ బ్యాగ్. జస్ట్ ఇలా ఒక బ్యాగ్ తీసుకొని జస్ట్ మనం ఇలా మ్యాజిక్ చేసి ఆప్రకతప్రా అని అందులోంచి మనకు కావాల్సిన ఏమైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. అవునా? జస్ట్ లైక్ దట్. అంతే. జస్ట్ సింపుల్ గా ఐఫోన్ కాదు కానీ ఐఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా. సో కావాలంటే డబ్బులు తీస్తాం. అలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఒకేసారి తీయచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాగులో అలా మీరు ఏదైనా ఒక ఐటమ్ జస్ట్ మీకు నచ్చింది ఏదైనా తీసేయండి. జస్ట్ నాకు నచ్చింది వచ్చింది నచ్చిద్దా తెలియదు. తీసేయండి. జస్ట్ అలా బయటికి తీసేయండి. లోపల చేయబెట్టి తీయండి. కంప్లీట్ ఏదో ఉంది. పర్లేదు బయటికి ఏదో మెత్తక తగులుతుంది. మరి మీకు ఏది కావాలి ఏం తీసారు ఏమో మరి. ఓకే. యాక్చువల్గా సో ఇట్లా మనల్ని మ్యాజిక్ చేయమని చెప్పి ఎక్కువ బుర్ర తింటే ఇలాంటి మ్యాజిక్స్ కూడా చేసి చూపించండి. అంటే ఇందాక అడిగారు కదా ఒకవేళ ఎవరన్నా మీ బుర్ర తింటే ఏం చేస్తారని, అది జస్ట్ చూపిద్దామని ఒకటేమో. మర్యాదగా ఇంటర్వ్యూ పిలిస్తే బుర్ర తిన్నాను అంటారా బాబు? నేను అనుకుంటూనే ఉన్నా నన్ను తీయమన్నారంటే ఏం తీయమంటారా అని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే సర్ప్రైజ్ చేస్తారు. నన్ను మాత్రం షాక్ గురి చేశారు. ఇంకొకసారి ఎవరిని కూడా మ్యాజిక్ ట్రిక్స్ అడగను నేను. అంటే యాక్చువల్గా కాక్రోచ్ కూడా ఒకటి ప్లాన్ చేశాను. అది ఈసారి పిలిచినప్పుడు మా మనకి ఉన్నాడు కదా నన్ను కాపాడతాడు. వాడిని అందుకే లోపలేసి కుక్కా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యాజిక్ ట్రిక్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇలాగా అన్ని తీయడం, మనీ తీయడం. మా కెమెరామెన్ ఐఫోన్ అడిగాడని మనీ తీస్తారు కదా. ఆర్బీఐకి చెప్పాలి. ఆర్బీఐ ఉన్నారు కదా వారికి చెప్తాం. ఏం పర్లేదండి, మాకు ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చిందా చేసుకుని మ్యాజిక్ షోస్ వరకు అని. మ్యాజిక్ షోస్ వరకా? ఓకే. సో నేను చికెన్ బిర్యానీ అడుగుదాం అనుకున్నా. చికెన్ బిర్యానీ కూడా తీయొచ్చు. కాకపోతే దాంట్లో వల్లి ఉంటది కదా. నో మనకి ఎందుకండి చికెన్ బిర్యానీలు అలాంటివి. ప్రశాంతంగా రైస్తుకి వెళ్ళి డైరెక్ట్ పల్లి బిర్యానీ. అమ్మ వద్దమ్మా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. పిలవగానే వచ్చినందుకు, మంచి ట్రిక్స్, మీ యొక్క మల్టీ టాస్కింగ్ అన్ని టాలెంట్స్ని కూడా మా కోసం బయట పెట్టినందుకు, మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసినందుకు, మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అన్నీ కూడా చాలా చెప్పారు. అంటే 10 మందికి భోజనం పెట్టే దగ్గర నుంచి ఒక హాస్పిటల్లోకి వెళ్ళి భోజనం తినేంత వరకు మీ యొక్క స్ట్రగుల్స్ అన్నీ కూడా మాకు ఇప్పుడు క్లారిటీగా మీ యొక్క గ్రోత్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే దేని త్రూ వెళ్తారో దానికి మించి ఉంటుంది కదా గ్రోత్. ఎవరైనా స్ట్రగుల్స్ వచ్చినాయని అక్కడతో ఆగిపోకుండా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఒక పాయింట్ లో గ్రోత్ అనేది వస్తుందండి. సో ట్రై చేస్తూ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడికైనా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తారు, లైక్ జాతిరత్నాలు లాంటివి. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం తొక్కేయడానికి ట్రై చేసిన వాళ్ళు, లేకపోతే మనల్ని దాటి వెళ్ళిపోతాడేమో అని భయపడి సీనియర్స్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి ఏమైనా ఫేస్ చేశాను. కాకపోతే బయటికి చెప్పుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు మన కో ఆర్టిస్ట్లే కదా. వాళ్ళ నేమ్స్ చెప్పొద్దు. ఎలా ఫేస్ చేశారో చెప్పండి. ఎలా ఫేస్ చేసామంటే
మంచి కంటెంట్ చెప్తే దాన్ని ఒప్పుకోకుండా ఉండటం, లేదు కొన్ని బాగా చేసిన స్టేజ్ మీద సపోర్ట్ చేయకుండా ఉండటం, అవి మనకు తెలిసిపోతాయి కదా క్లియర్గా. అట్లా తెలిసిపోయిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చివరి వరకు కంటెంట్ ఎవరు సరిగ్గా ఇవ్వక మనల్ని కంటిన్యూ చేశారు చివరి వరకు. ఓకే ఓకే. అన్నీ చెప్పుకోలేమండి, ప్రతి ఇండస్ట్రీలో ఉండేవి అవి. ఎవరైనా దాటేస్తారేమో అన్న భయంతో. అవును, ఎవరన్నా వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉండి దాటేస్తారన్న భయం ఉంటే ముందు తొక్కడానికే చూస్తారు. మరి అది ఇంకా అంతే. అలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా వాటి గురించి త్రూ వెళ్తూ ఉంటారు. అంటే ఇలాగా కొంత నేమ్ ఫేమ్ రాకుండా ఎవరైతే తొక్కేస్తూ ఉంటారో వాళ్ళ కింద ఇంకా ఉంటూ ఉంటారో వాళ్ళందరికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలా ఎవరన్నా తొక్కేస్తుంటే వాళ్ళకి ఇంకా భరిస్తూ ఉండే వాళ్ళకి అది ఎవరు ఓపికను బట్టి వాళ్ళండి. తొక్కుతారు ఎప్పుడొకప్పుడు తొక్కినోడే పైకి లేస్తాడు కదా. సో తొక్కినా పర్లేదని చెప్పి వాళ్ళనికే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళే చిరాకు వచ్చి వాళ్ళే అవకాశం ఇస్తారు. వీళ్ళు మాకు ఇచ్చేదేంటి, నేను ఓన్గా ట్రై చేసుకుంటానని బయటకు వచ్చేస్తే బయట అయినా సరే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది చిన్నగా లేదు, మొత్తం అంతా పెరిగిపోయింది. మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఎవరెప్పుడు ఏ స్థాయికి వెళ్తారో తెలీదు. రేపొద్దున మీ యూట్యూబ్ ఛానల్ ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయి ఒక సినిమా ప్రొడక్షన్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం మనం, ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అని చెప్పి పిలవరా మమ్మల్ని? సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. మీరు మంచిగా మాకు సపోర్ట్ చేశారు, మంచిగా వచ్చి మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇంకా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మీ యొక్క విలనిజం క్యారెక్టర్ మంచిగా దాని త్రూ చాలా ఆపర్చునిటీస్ రావాలని చెప్పి మీరు ప్రమోట్ చేయాలండి మీ ఛానల్ వాళ్ళు. గోదావరి తీరాన కదా, ఆహాలో నవంబర్ లో రిలీజ్ అవుతుంది. డేట్స్ కూడా మాక్సిమం ఫైనల్ అయినాయి. కాకపోతే మనకు సోషల్ మీడియా ప్రమోషన్స్ కావాలి కదా. సో అప్పుడు ఖచ్చితంగా వచ్చేయండి, మనం చేసేద్దాం. సో ఆడియన్స్ మీరు కూడా కనబడితే దయచేసి సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ వస్తే వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆడియన్స్ అంతా. మళ్ళీ అయితే మళ్ళీ ప్రమోషన్స్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.